హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. వీడియో అనేది లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఆల్బక్రా పండ్లు అండి. ఇవి చాలా మినరల్స్ ఉన్నాయి, విటమిన్స్ ఉన్నాయి. జామ్ కూడా తయారు చేసుకోవచ్చు. జ్వరం వచ్చినప్పుడు 2 పండ్లను తింటే జ్వరము రుచులు అనేది కోరిద్ది. ఈ పండు తింటే ఆకలి వేసిద్ది. అన్ని రుచులకి అంత ఆరోగ్యమైనది ఆల్బక్రా పండు. పైకి చూడటానికి టమాటా కాయలు, స్ట్రాబెర్రీ కాయలు లాగా ఉంటాయి. లోపల చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయి. చూడండి, నీళ్ళల్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ప్రతి పదార్థానికి మందులు వేస్తున్నారు. విత్తనాలు ఈ విధంగా ఉంటాయి. కళ్ళ తీసాక నేను స్టవ్ అనేది క్లీన్ చేయటం చూపిస్తున్నాను. కామెంట్స్ అనేది పెట్టకండి ఫ్రెండ్స్. ముందుగా చూడండి, గ్లౌజులు వేసుకోవాలి. పొయ్యి క్లీనింగ్ అంటే కొంచెం జిడ్డుగా ఉంటుందని. గ్లౌజులు లేని వాళ్ళు తెచ్చుకొని వేసుకోవచ్చు. క్లాత్ ఒకటి, పొడి క్లాతులు 2 కావాలి. క్లీన్ చేసుకోవడం 15 నిమిషాల సమయం పట్టింది. 2 చేతులకి వేసుకోవచ్చు. వేసుకొని షాంపూ కానీ, ఇసుక కావాలి ఫ్రెండ్స్. ఇసుక కానీ, ఇటుకరాయి పౌడర్ కానీ, ముగ్గు పొడి కానీ అవసరమైద్ది. గరుగ్గా మడ్డి ఉన్న కాడ పోయిద్ది ఫ్రెండ్స్. వేసుకొని గ్లౌజులు మాత్రం వేసుకుంటే జిడ్డు ఉంటే ఆ జిడ్డు అనేది ఆ క్లాత్కి పట్టిద్ది. నేను పొయ్యి కింద వేస్ట్గా ఉన్న పాలు పొంగిన, పప్పు పొంగి వచ్చిన దాని మీద పడిద్ది, బండ మీద పడకుండా. అందుకని నేను ప్లేట్లు అనేది పెట్టుకుంటాను. ఈ విధముగా ఉంది పొయ్యి అనేది క్లీన్ చేసుకోవడానికి. స్టవ్ పొయ్యి, గ్యాస్ బండ, స్టవ్ పొయ్యి క్లీన్ చేసుకోవచ్చు. 15 నిమిషాల సమయం పట్టింది. బన్నర్ తీసేసుకొని ముందుగా నిమ్మకాయ కానీ, సోడాపు కానీ ఉంటే, ఇదిగో ఈ షాంపూ ఉందండి, మనం బాత్రూంలో వాడతాము, ఏమనుకోవద్దు. అది వేసుకొని 1 గంట సేపు నానబెట్టుకుంటే బన్నరు వైట్గా ఎప్పటిలాగా తెల్లగా వచ్చిద్ది. గంట సేపు పట్టిద్ది క్లీన్ చేసుకోవడానికి. బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. పొయ్యి బన్నరు అది వేసుకొని పక్కన 1 గంట సేపు నానబెట్టుకోవాలి. లేదు అంటే కనుక సోడా ఉప్పు, నిమ్మరసం వేసుకొని వేడి నీళ్ళు వేసి అరగంట సేపు నానబెట్టుకుంటే వైట్ బన్నర్ లాగా వచ్చింది. యువతల బన్నర్ రావట్లేదు. మరొకసారి చూపించాలి. ఇవన్నీ ఒక యాప్ అనేది, సరుకులు తెచ్చుకోవడానికి యాప్ అనేది ఆన్ చేసుకొని అన్ని A to Z మనం సరుకులతో సహా అన్నీ తీసుకొచ్చుకోవచ్చు. ఇది షాంపూ వేసుకొని, లేదంటే సబ్బు కానీ సర్పు కానీ వేసుకోవాలి. ఇసుక మాత్రం అవసరమైతే నేను ఇసుక కానీ, ఇటుకరాయి పొడి కానీ, ముగ్గు పౌడర్ కానీ వేసుకొని, ఇది గరుగ్గా ఉన్న పీచుని తీసుకొని, కొబ్బరి పీచు కానీ, అంట్ల పీచు కానీ తీసుకొని, చాకు కానీ, 1 స్క్రూ డ్రైవర్ కానీ, 1 చెంచా లాంటిది తీసుకొని బాగా గట్టిగా ఉన్న చాట ఇట్లా రుద్దుతూ ఇసుక పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకుంటే తలతల మెరిసిపోయింది. ఆ తర్వాత చూడు, కొంచెం వేడి నీళ్ళు చల్లుకుంటూ ఇట్లాగా పోని కాడ 1 చాకు కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, స్పూన్ కానీ వేస్ట్గా ఉన్నది తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకుంటే 15 నిమిషాల్లోనే మనం క్లీన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది పొయ్యి అనేది. ప్రతి ఒక్కళ్ళు చూడండి ఫ్రెండ్స్ వీడియో అనేది. ఇక్కడ పొయ్యి గోడ కూడా జిడ్డుగా ఉన్నా కానీ ఇదే విధంగా వేడి నీళ్ళు వేసుకొని షాంపూ కానీ, సర్ఫ్ కానీ, సబ్బు కానీ మనకి దగ్గరలో ఏది ఉంటే అది వేసుకొని కొంచెం మన అంట్లు తోమినట్టుగా తోముకొని క్లీన్ చేసుకుంటే, పొడిగుడ్డతో క్లీన్ చేసుకుంటే సూపర్గా మెరిసిపోయింది. ఎంతో ఈజీ, చేసుకోవటం ఈజీయే ఫ్రెండ్స్. తినడం కూడా ఈజీయే, వండుకొని తినడం కూడా. పొయ్యిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో 3 సిలిండర్లు కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు లింక్ చేసుకోవాలి. జెంట్స్ పైన రిజిస్టర్ చేసి ఉంటే మహిళల మీద రిజిస్టర్ చేసుకోవాలంట. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగానే ఇస్తారు గవర్నమెంటు. ఆ పద్ధతి కూడా పెట్టారు. బస్సు సౌకర్యం కూడా ఇస్తున్నారు ఆగస్టు 15 నుంచి లేడీస్కి. 6 సంవత్సరాలు దాటిన మగ పిల్లలు కానీ బస్సులోకి వెళితే టికెట్ తీసుకోవాలంట. జెంట్స్కి, లేడీస్కి మాత్రం ఒక శుభవార్తే కదా ఫ్రెండ్స్.
బస్సు సౌకర్యం కూడా ఉంది. ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సు. అవన్నీ పొడి క్లాత్ ఒకటి తీసుకొని ఇవన్నీ కొత్త కొత్త చిట్కాలన్నీ తెలుసుకొని ఒక 15 నిమిషాల సేపు మనము ఇదే విధంగా పొయ్యిని అడుగును కూడా క్లీన్ చేసుకొని పూడ్చుకొని పెట్టుకోవచ్చు. పొడి క్లాత్తో రుద్దుకొని ఒక 2 నిమిషాల సేపు వేడి నీళ్ళు వేసుకొని మడ్డి అనేది వదిలిద్ది. 1-2 సార్లు మరలా షాంపూ వేసుకొని క్లీన్ చేసుకునేది అంట్లు షాంపూ వేసుకోవాలి. సబ్బు కానీ సర్పు కానీ వేసుకోవచ్చు. దగ్గరలో ఏది ఉంటే అది వేసుకొని కొంచెం సర్పు కూడా వేసుకొని మళ్ళీ పీసి పెట్టి కొంచెం ఇసుక కానీ ఇటుకరాయి పౌడర్ కానీ కొంచెం బరకగా ఉన్నది వాడితే మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా ఉంటుంది. ఏదన్నా ఒకటి చాకు కానీ స్పూన్ కానీ స్క్రూ డ్రైవర్ కానీ తీసుకొని ఏదన్నా మడ్డి వదలపోతే ఇట్లా గీరుకోవాలి. చేతితో గీరుకొని పీసు కానీ స్పాంజి కానీ పెట్టి రుద్దితే పొడి క్లాత్ పెట్టి క్లీన్ చేసుకుంటే 1-2 సార్లు 2 సార్లు కాకపోతే 3సారి అయినా క్లీన్ చేసుకుంటే ఎంత సమయం పడుతుంది? 5 నిమిషాలు పట్టిద్ది. మన చేతులతో మన పొయ్యిని స్వయంగా తయారు చేసుకొని ముగ్గు పెట్టుకోవచ్చు. పూజ అనంతరం వంట కూడా చేసుకొని చక్కగా పూజలు చేయవచ్చు. ఇది ఎంతో సమయం పడుతుంది. ఆ తర్వాత వెనక ప్లాట్ఫారం మీద కానీ షింక్ కాడ కానీ మొత్తం క్లీన్ చేసుకోవాలి. సర్పు వాటర్ కానీ షాంపూ కానీ వేసుకొని అన్నీ మీషోలో దొరుకుతాయి. మనకి ఏ కావాలంటే అవి యాప్ ఎక్కించుకొని అన్నీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తారు. కొరియర్లో తెచ్చుకొని ఏ కావాలంటే అవి యాప్ అనేది ఎక్కించుకొని ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని చక్కగా కొనుక్కొని ఇవన్నీ మనకి ఏం కావాలంటే ఇంట్లో ఒక గృహిణికి ఇంట్లో ఏం కావాలంటే అవన్నీ డబ్బు ఉంటే చాలు ఫ్రెండ్స్, అన్నీ మన ఇంటి దగ్గరికి వచ్చేస్తాయి. ఇంట్లో ఉండగానే యాప్ ఎక్కించుకొని మనకి ఇంట్లోకి ఏ వస్తువులు కావాలంటే ఆ వస్తువులన్నీ ఆర్డర్ చేసుకొని సబ్బులు కానించి పప్పు దినుసులు కానించి వంట సామాన్లు కానించి అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు. యాప్ ఎక్కించుకొని సరుకులు కూడా తెచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇల్లు కూడా శుభ్రం చేసుకొని పొయ్యి కూడా 2 వెనక ముందు ప్లాట్ఫారము బ్యాక్గ్రౌండ్ ముందు మొత్తం వేడి నీళ్ళు షాంపూ సరుపు ఏదో ఒకటి తీసుకొని తీసుకొని పొడి క్లాత్ పెట్టుకొని 1-2 సార్లు చేసుకుంటే సమయం అనేది 5 నిమిషాలు పట్టింది నాకు. ఇంకొక 5 నిమిషాల సమయం పట్టిద్ది అంటే వెనక అడుగున పెట్టిన ప్లేట్లు నేను వేస్ట్గా ఉన్నవి అడుగున పెట్టేసేసాను. ఎందుకంటే టీ పొంగిన పాలు పొంగిన సాంబార్ కాసినప్పుడు ఆ పొంగు అనేది పడిన అది అడుగున ప్లాట్ఫారం అంతా పాడైద్ది అనేసి అడుగున ప్లేట్లు పెట్టుకున్నాను. ఈ బన్నర్ మాత్రం 1 గంట సేపు నానాలి. దాంతో తెల్లని వచ్చింది. చాలా సమయం అనేది పట్టిద్ది. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు క్లీన్ చేసుకొని మరలా అమర్చుకోవాలి పొయ్యి పైన. ఆ ప్లేట్లో కూడా ఇంట్లో మళ్ళీ అక్కడక్కడ ఉన్నా కానీ అక్కడక్కడ కొంచెం జిడ్డుగా ఉన్న మరకలు ఉన్నా మళ్ళీ స్క్రూ డ్రైవర్ కానీ చాకు కానీ తీసుకొని మళ్ళీ గీరి ఒక చేతితో గీరుకొని గ్లౌజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, గ్లౌజులు జారిపోతాయి అనుకుంటే జారేం బాబు. గ్లౌజులు వేసుకొని నీట్గా చేసుకుంటే 10 నిమిషాల్లో ఈ వర్క్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇవన్నీ మనం యాప్ ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని మీషోలో ఇవన్నీ కొనుక్కోవచ్చు. అన్నీ చాలా తక్కువగానే పడతాయి కాస్ట్ అనేది. పొయ్యి కింద కూడా అదే విధంగా క్లీన్ చేసుకున్నాను. మరలా చేసినా కానీ 1-2 సార్లు ఇదే ప్రాసెస్తో పొడి క్లాత్ మాత్రం కంపల్సరీగా ఉండి క్లీన్ చేసుకుంటే 2 నిమిషాలతో అయిపోతుంది. ఇంకా ఎక్కువగా మనం మొత్తం తీసేసి పొయ్యి మొత్తం తీసేసి ఆ పైపు తీసేసి రెగ్యులేటర్ కూడా తీసేసి బయట పెట్టి చక్కగా తోముకోవచ్చు. అదొక పద్ధతి. నేను ఇక్కడే ఉంచేసి క్లీన్ చేసేసుకున్నాను. ఇది మొత్తం 1 గంట సమయం పట్టింది ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా తక్కువగానే పడతాయి కాస్ట్ అనేది. మనం అన్నీ బుక్ చేసుకోవచ్చు. బొట్టు పిల్లలు కానించి పేరెళ్ళ కానించి వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఫ్రీ ఇస్తారంట గవర్నమెంట్. మనం అన్నీ ఏవి కావాలంటే అవి అన్నీ తీసుకెళ్ళిపోయి రిజిస్టర్ అనేది చేయించుకోవాలంట లేడీస్ పైన.
అదేవిధంగా బిల్లు కూడా ప్లే చేసుకుంటే వారానికి బ్యాంక్ అకౌంట్లో వేస్తారంట. గ్యాస్ బండ్ అంతే కనుక ఈ అవకాశాన్ని ఎందుకు మనం వినియోగించుకోవాలి కదా, అందుకే కదా ఇచ్చారు. వినియోగించుకుంటే సరిపోయింది. ఆ తర్వాత గ్యాస్ బండ కూడా చేసుకున్నాను, శుభ్రంగా నీట్గా ఉంటుంది. ఇదిగో ఆ తర్వాత ఈ గ్యాస్ అనేది ఎప్పుడైనా సరే సాయంకాలం పూట మనం ఆన్ ఆఫ్లో ఉంటుంది, ఆఫ్ చేసేసుకోవాలి. ఖచ్చితంగా ఆఫ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం తెచ్చిన తారీఖు కూడా వేసుకోవచ్చు. ఈ బండ మీద ఎన్ని రోజులు వచ్చింది అన్నది కూడా తెలిసిపోద్ది మనకి ఈజీగా. చాప్లిస్తో ముగ్గు చాప్లిస్తో వేసుకుంటే డేట్ అనేది వేసుకుంటే ఎన్ని నెలలు వచ్చింది అన్నది కూడా తెలిసిద్ది. ఇది మాత్రం గంట సమయం పట్టిద్ది ఫ్రెండ్స్ తోముకోవడానికి. అది నానుతా ఉంది, షాంపూ వేసి నానుతా ఉంది. ఇది అక్కడక్కడ మరలా ఉంది. ఈ పొయ్యి పైన చాకు తీసుకున్నాను. చాకు ఒకటి తీసుకొని స్పూన్ కానీ చాకు కానీ తీసుకొని మరలా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఉన్న ప్లేస్లోని చేత్తో ఇలాగా అంట్లు పీసు కానీ పెట్టి రుద్దుకుంటే గరుగ్గా ఉంటే శుభ్రంగా పొడి క్లాత్ పెట్టి మళ్ళీ తుడుచుకుంటే నీట్గా ఉంటుంది. పొయ్యి అనేది ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. మనం చేసేటప్పుడు నీట్గా, చాలా నీట్గా ఉంటుంది. 10 నిమిషాలే టైం అనేది పట్టింది. ఉదయాన్నే లేచి వంట చేసేటప్పుడు ఇదే విధంగా పొడి క్లాత్ తీసుకొని చల్లుకొని క్లీన్ చేసుకొని పొయ్యిని నమస్కారం చేసుకొని వంట చేసుకుంటే ఎంతో ఈజీగా ఉంటుంది. ఉదయం స్నానం చేశాక ఈ పని చేసుకుంటే చాలా ఉపయోగం. ఇదే విధంగా మరలా ఇంకో పొడి క్లాత్ అనేది తీసుకొని శుభ్రంగా తూడ్చుకుంటే ప్లాట్ఫారం పొయ్యి కింద, పొయ్యి అడుగున, పొయ్యి పక్కన, పొయ్యి పైన ఇదంతా చేసుకొని మళ్ళీ ప్లేట్లు అనేది పెట్టుకోవాలి. ఈ చేతులంతా తర్వాత క్లీన్ చేసుకోవడానికి డెటాయిల్ వేసుకొని, డెటాయిల్ షాంపూ వేసుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే శుభ్రంగా మన చేతులు కూడా శుభ్రంగా ఉంటాయి. ఎంత ఈజీ ఫ్రెండ్స్ చూడండి. 1-2 సార్లు నేను చూపిస్తున్నాను, ఏమి రాట్లా, మురికి అనేది ఏం లేదు, పోయింది, మొత్తం పోయింది. ఇదే విధంగా మనము ఆ సిలిండర్ని మొత్తం వంటిల్లు పొయ్యి, గ్యాస్ పొయ్యి ఇదే విధంగా తయారు చేసుకొని యాప్ అనేది ఫోన్లో ఎక్కించుకొని మనకి కావాలంటే అవి డౌన్లోడ్ చేసుకొని అన్నీ బుక్ చేసుకొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇది ప్రతి ఒక్క మహిళకి కామెంట్స్ అనేది పెట్టద్దు ఫ్రెండ్స్, నాకు చేతైనంత వరకు తీశాను. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో అనేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది ఎండు దాకా చూడండి ఫ్రెండ్స్. సమయం అనేది అదే పొయ్యి కింద మాత్రం ప్లేట్లు అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా ఇంకా ముగ్గు గర్రతో ఇది ముగ్గు వేసుకోవచ్చు పొయ్యి పైన. ఇవన్నీ మనం కొనుక్కోవాలంటే యాప్ అనేది ఎక్కించుకొని మీషోలో అన్నీ ఆర్డర్ చేసుకుంటే ఇంటికే వచ్చి డెలివరీ బాయ్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.